అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. స్వీట్ బూందీ మీరు ఏదైనా స్వీట్ షాప్స్లో లేదంటే గుళ్ళో ప్రసాదంలా తినుంటారు. అయితే ఈరోజు నేను మీకు ఆ స్వీట్ బూందీని ఇక్కడ ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది నా స్టైల్లో నేను చేసి చూపించబోతున్నాను. సో రండి ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం పిండిని రెడీ చేసుకుందాం. నేను దీంట్లో 3 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఇది 250 ml మెజర్మెంట్ అనమాట. సో ఈ మెజర్మెంట్లో నేను 3 కప్స్ తీసుకున్నాను. దీంట్లో మనం నీళ్లు పోసుకుని బాగా మిక్స్ చేసి పెట్టేయాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో మీరు కొద్దిగా నీళ్లు పోసుకుంటే మీకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఎక్కువ నీళ్లు పోసేమాకండి ఒకేసారి. నేనైతే ఇలా మిక్సింగ్కి విస్క్ యూస్ చేస్తాను. ఇది నాకు చాలా కన్వీనియంట్ అండి. సపోజ్ మీ దగ్గర ఇలాగ విస్క్ లేకపోతే తప్పకుండా ఇది ఒకటి కొనుక్కు పెట్టుకోండి, ఇంట్లో అన్నిటికీ యూస్ అవుతుంది. సో ఇట్లా నీళ్లు కొద్దిగా పోసుకొని మీరు మిక్స్ చేసేసేయండి. మీరు ఇట్లా విస్క్తో మిక్స్ చేస్తే ఏంటంటే బెనిఫిట్, మనకి లంప్స్ లేకుండా ఉంటాయి అన్నమాట. బ్యాటర్ మీకు బాగా స్మూత్గా వస్తుంది. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇట్లాగా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి. సో మనం పిండి రెడీ చేసి పెట్టేసాం. ఇప్పుడు నేను 2 కలర్స్ వేయబోతున్నాను అనమాట. ఒకటేమో రెడ్, ఇంకోటేమో గ్రీన్. సో దాన్ని మనం డివైడ్ చేసేసుకుందాం బ్యాటర్ని. ఇక్కడ 2 బౌల్స్ పెట్టాను ఇక్కడ. సో దీంట్లో ఒక 4 గరిటెలు తీసుకున్నాను. దీంట్లో ఇంకొక 4 గరిటెలు అనమాట. సో రెడ్కి నా దగ్గర ఇక్కడ ఒక జెల్ ఉందన్నమాట. దీంట్లో ఒక 2-3 డ్రాప్స్ వేద్దాం. మనకి కరెక్ట్ కలర్ రావాలి. సో ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మనం. సో చాలా లైట్గా ఉందండి. నేను ఇంకా కొంచెం జెల్ కలర్ వేయిపోతున్నాను. సో మీ దగ్గర ఇలాగ జెల్ లేకపోతే పర్వాలేదు. మీ దగ్గర కేసరి పౌడర్ ఉంటుంది కదా, లేకపోతే రెడ్ ఫుడ్ కలరింగ్ పౌడర్ ఏదైనా ఉంటే కూడా మీరు అది వేసుకోవచ్చు. సో మనం రెడ్ కలర్ మిక్స్ చేస్తాము. ఇది ఒక ఆరెంజ్ స్టోన్లో ఉంది. నెక్స్ట్ నేను ఇప్పుడు గ్రీన్ మిక్స్ చేయబోతున్నాను. ఈ ఇన్స్టెంట్ కలర్ చేంజ్ చూడండి ఎట్లా ఉందో. మంచి ఒక బ్రైట్ గ్రీన్ కలర్ అనమాట అది. అసలు ఈ కలర్సే వేయాలని ఏమీ ఫిక్స్డ్ రూల్ ఏం లేదు. సో మీకు ఏ కలర్ నచ్చితే అది వేసుకోవచ్చు. కలర్ లేకుండా కూడా ఈ బూందీని మీరు చేసుకోవచ్చు. ఇది వేస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అంతే. సో మన పిండి రెడీ అనమాట. ఇప్పుడు నేను 3గా డివైడ్ చేసి పెట్టాను. న్యాచురల్ కలర్లో ఒకటి, ఒక ఆరెంజ్ స్టోన్లో ఒకటి, ఒక గ్రీన్లో ఒకటి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటండి, మనం బూందీ చేస్తామే. బూందీ చేయడానికి నేను కడాయిలో నూనె పోసి బాగా మరిగించేసాను. ఆయిల్ బాగా హాట్గా ఉంది. ఇప్పుడు బూందీ చేస్తానికి నేను ఇలాంటి ఒక బూందీ గరిటెని నేను షాప్లో కొన్నానమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది మనకు చేసుకుంటానికి. సపోజ్ మీకు ఇది దొరకకపోతే, మీ దగ్గర ఇది లేకపోతే, మీరు మనం మామూలుగా యూస్ చేసుకుని ఇలాంటి జల్లి కరండి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక గరిటె తీసి ఇట్లా పోసి ఇట్లా స్ప్రెడ్ చేసేయండి. చూసాను, నూనె బాగా హాట్గా ఉండాలన్నమాట. అప్పుడే అంటుకోకుండా వస్తుంది బూందీ. ఆ సిజ్లింగ్ సౌండ్ వినిపిస్తుందా మీకు? యూజువల్గా ఇట్లా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఆ బూందీ బాల్స్. సో మీకు బూందీ బాగా క్రిస్పీగా ఉండాలి. సో దట్ ఈస్ ద కీ అనమాట. మీకు ఆ సిజ్లింగ్ సౌండ్ వినిపిస్తుంది కదా. సో ఆ సిజ్లింగ్ సౌండ్ కొంచెం తగ్గిన వెంటనే మీరు బూందీని తీసేయచ్చు అనమాట. సో బూందీని ఎప్పుడు తీయాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా. సో అది ఒక ఇండికేషన్ అనమాట, ఒక టిప్. సో మీరు ఇంట్లో ఇలాగ స్నాక్స్ చేసుకోవాలంటే మీ ఫేవరెట్ స్నాక్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చక్రాల, లేకపోతే వేరే చెక్కల, లేకపోతే వేరే ఏదైనా స్నాక్స్ అంటే చెప్పండి. సో ఇప్పుడు చూస్తే మీకు ఆ సిజ్లింగ్ బాగా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ స్టాప్ అయిందనమాట. నేను ఇప్పుడు ఈ టైంలో నేను తీసేస్తున్నాను. టిష్యూ పేపర్ వేసుకొని ఇలాగ పెట్టేసేయండి. సో న్యాచురల్ కలర్ అయిందనమాట. నెక్స్ట్ నేను ఇప్పుడు ఆరెంజ్ కలర్ చేయబోతున్నాను. సో దానికి ఈ గరిటెని నేను శుభ్రంగా కడిగేసాను, కడిగి తుడిచేసాను. సో అది ఫాలో అవ్వండి, లేకపోతే మీకు కలర్ మిక్స్ అయిపోతుంది. అసలు ఆ కలర్ చూడండి, అసలు ఆరెంజా రెడ్డా నాకేం అర్థం అవ్వట్లేదు. బట్ కలర్ మట్టుకు బ్రహ్మాండంగా ఉంది. వావ్, అది చూడండి అసలు. వావ్, మీరు ఇక్కడ చూడాలండి, బ్యూటిఫుల్గా ఉంది ఆ కలర్. అఫ్ కోర్స్ ఈ కలర్ వేస్తాం ఆప్షనల్, అట్రాక్టివ్గా ఉంటుందని నేను వేశాను.
ఇంట్లో చేసేటప్పుడు పిల్లలకి చేస్తే మీరు కలర్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఆరెంజ్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ కలర్. గరిటెని బాగా శుభ్రంగా కడిగి తుడిచేసాను. అసలు ఎట్లా రెయిన్ డ్రాప్స్ లాగా పడుతుంది చూడండి. అసలు ఈ కలర్ ఏంటంటే మన గ్రీన్ పీస్ లాగా ఉందన్నమాట. బఠానీలు లాగా ఉన్నాయి, పచ్చ బఠానీలు లాగా ఉన్నాయి చూస్తానికి ఇప్పుడు. సో బూందీ అయిందండి. నెక్స్ట్ మనం కొంచెం ఈ జీడిపప్పుల్ని ద్రాక్షని కొంచెం ఫ్రై చేసేద్దాం. అదే నూనెలో నేను వేసేస్తున్నాను. జస్ట్ వేసి ఈ గరిటెతో ఇట్లా డిప్ చేస్తే ఫ్రై అయిపోతాయి. సో ఇది ఒక ఈజీ ప్రాసెస్ అనమాట. లేకపోతే మీరు నెయ్యి వేసి ప్యాన్లో కూడా బాగా రోస్ట్ చేసుకోవచ్చు. సో క్యాష్ నట్స్ రోస్ట్ అయిపోయింది, నేను సపరేట్గా పెట్టేస్తున్నాను. సో దీంట్లోనే నేను కిస్మిస్లు అది కూడా వేసేస్తున్నాను. ఇవి ఎమ్మటే అయిపోతాయి, ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. ఈ బలూన్ లాగా వచ్చిన వెంటనే తీసేయచ్చు అనమాట. ఇవి బాగా ఫ్లఫ్ అయిపోతాయి ఇట్లా. సో 3 కలర్స్ దీంట్లో ఉంది. నేను జస్ట్ మిక్స్ చేయబోతున్నాను మీకు చూపిస్తానికి. చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. అసలు జస్ట్ టిష్యూ పేపర్ తీసేస్తున్నాను ఇప్పుడు, మిక్సింగ్కి ఈజీగా ఉంటుంది. సో ఇది ఈజీ అండి మిక్స్ చేస్తానికి. చూడండి, ఆహా ఆ సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇట్లా చేస్తుంటే ఐ జస్ట్ ఫీల్ లైక్ ఎ కిడ్ అనమాట. ఓకే, సింపుల్ ప్లెజర్స్, వేరే లేదు. సో ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇలాంటి ఒక సాస్ ప్యాన్లో 1 కప్ నీళ్లు పోసేసి 2 కప్స్ షుగర్ వేయబోతున్నాను. ఆల్రెడీ మెషర్ చేసి పెట్టేశాను. సో సిరప్ ఇట్లా బాగా బాయిల్ వచ్చిన తర్వాత ఒక 3 to 4 minutes ఈ మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కొంచెం బాయిల్ చేయాలి. కొంచెం స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా. సో ఆల్రెడీ ఒక 3 to 4 minutes అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇట్లా టచ్ చేసి చూస్తే మీకు కొంచెం ఇట్లా స్టిక్కీగా ఉండాలి, స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రాకూడదు. ఇట్లా జస్ట్ లైట్గా ఇట్లా ఉంటే చాలు. సో ఇప్పుడు మన షుగర్ సిరప్ రెడీగా ఉంది, బాగా వేడిగా ఉంది. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఫైనల్ స్టేజ్ ఏంటంటే మిక్సింగ్ అనమాట. సో నేను ఇప్పుడు బూందీనన్నీ ఒక బౌల్లో వేయబోతున్నాను. సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీంట్లో జీడిపప్పులు, రేజిన్స్ వేయబోతున్నాను. నెక్స్ట్ ఏలకాయ పౌడర్. నెక్స్ట్ మనం వేసేది పచ్చకర్పూరం అనమాట. ఇది బాగా పౌడర్ చేసి వేస్తున్నాను. సో ఇది వేస్తే మనకి ఒక మంచి గుళ్ళో ప్రసాదం ఆ ఫీలింగ్ కానీ ఆ టేస్ట్ కానీ వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా వేస్తాను. నేను ఫస్ట్ ఇవన్నీ నేను మిక్స్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీంట్లో షుగర్ సిరప్ వేయబోతున్నా. షుగర్ సిరప్ బాగా వేడిగా ఉంది. అసలు మీరు ఇప్పుడే చూస్తే ఆ బూందీ సిరప్ని వెంటనే అబ్జర్వ్ చేసేస్తుంది చూడండి. సో మన స్వీట్ బూందీ రెడీ. అసలు నాకు ఎంత ఆనందంగా ఉందంటే నేను అస్సలు ఆగలేకపోతున్నాను. చాలా కష్టపడి చేశానది. తప్పకుండా మీరు ట్రై చేయాలి. సో ఇదేంటంటే మీకు ఏదైనా ఇంట్లో స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా కానీ, ఏదైనా ఫెస్టివల్స్ కానీ, గెట్ టుగెదర్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్వీట్స్ మీరు ముందే చేసి పెట్టుకొని మీరు అట్లీస్ట్ 3 to 4 days వరకు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టైం ఫర్ టేస్టింగ్. అసలు నాకైతే ఇప్పుడు ఒక చిన్న హ్యాపీ డాన్స్ వేసేద్దామా అనిపిస్తుంది, అంత హ్యాపీగా ఉన్నాను నేను.
అసలు చూడండి షుగర్ పర్ఫెక్ట్గా కోట్ అయింది, క్రిస్పీనెస్ కూడా ఇంకా ఉంది, ఆ అరోమా కూడా చాలా బాగుందన్నమాట, ఆ వాసన. క్రంచ్ వినిపిస్తుందా మీకు? మైండ్ బ్లోయింగ్ అండి, చాలా చాలా బాగుంది. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, మీరు తప్పకుండా ఇది ఇంట్లో ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి మీకు ఎట్లా వచ్చిందని. ఆ స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, డెఫినెట్గా నేను ఇంత బౌల్ నేను తిన్ను, అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లో మీరు చేసి అందరికీ పెట్టండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్. సరే, నేను తీసుకెళ్తున్నా ఈ బౌల్. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.